పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పోరాటానికి దిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి, అలాగే గుంటూరు నుంచి అశోక్, కర్నూలు నుంచి లోకేష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, గుంటూరు నుంచి అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి వైఎస్ఆర్సీపీ గలమెత్తింది, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇవాళ చెలో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గుంటూరు నుంచి భారీ స్థాయిలో అటు పిడుగురాళ్ళ అటు బాపట్ల వెళ్ళడానికి విద్యార్థులు కూడా రెడీ అయ్యారు. మనతో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడి నుంచి స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మరికొద్ది సేపట్లోనే అంబటి రాంబాబు వీళ్ళందరికీ ఈ వాహనాలకి జెండా ఊపి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మనతో అంబటి రాంబాబు గారు ఉన్నారు. సార్, ఈ ప్రోగ్రాం ఎలా చూస్తారు, ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఆ మెడికల్ కాలేజీల దగ్గరకు యువజన విద్యార్థి విభాగాలు వెళ్లి అక్కడ తమ నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక రాష్ట్ర వ్యాపిత ప్రోగ్రాంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దానిలో కేవలం విద్యార్థులు యువకులు మాత్రమే పాల్గొంటారు. మేమేం నేను కూడా ఏం వెళ్ళటం లేదు. కాకపోతే వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి అక్కడికి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సరే, ఉదయం లేవంగానే మాకు దర్శనం ఇచ్చింది పోలీసు వారు. మా ఇంటి దగ్గర పోలీసు వారు ప్రత్యక్షమయ్యారు. ఏంది స్వామి ఇప్పుడు వచ్చారంటే, సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలని వచ్చాము, నోటీస్ ఇవ్వాలని వచ్చామన్నారు. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ రమ్మన్నాను, మరి ఇక్కడికి వస్తారేమో చూస్తాను. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పేదవాడికి వైద్యం, పేదవాడికి విద్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న ఈ 2 అంశాలు. సరే, ఇక ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రసాదించినటువంటి వరం. మెడికల్ కాలేజీ ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంటుకి ఒకటి ఉండాలని భావించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చాలా ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. దారాదత్తం అంటే కిక్ బ్యాగ్స్. సుబ్బారావు, పొల్లయ్య, ఆయనకున్నటువంటి తాబేదారులు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఈ కాలేజీలు అమ్మి దాని నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం ఒక నీచమైన కార్యక్రమం. పేదవాడికి వైద్యం అందకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇది అధర్మం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి అంశం. ఒకసారి ప్రైవేట్ మేనేజ్మెంట్లోకి వెళితే ఏ విధంగా ఉంటాయో ఆసుపత్రులు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యధికమైన ధరలుంటాయి. మామూలుగా వైద్యానికి కూడా, ఓపీల దగ్గరికి కూడా ఎంత గందరగోళం ఉంటుందో మీ అందరికీ తెలుసు. దానితో పాటు మెడికల్ చేరాలనుకునే వారికి, పేదవారికి అవకాశం ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రైవేటు రంగానికి ఇవ్వడానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రైవేటు యాజమాన్యం ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. అయ్యా, మీరు కొన్నారా ఇబ్బంది పడతారు, మళ్ళా మా ప్రభుత్వం వస్తే వాటన్నిటిని మళ్ళీ పేద ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట మాట్లాడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షం పాత్రగా పోషించేటువంటి కార్యక్రమం ఇవాళ ఈ పెద్ద యువకులు, టౌన్ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు ఉన్నారు, విద్యార్థి విభాగానికి చెందిన వారు ఉన్నారు, జిల్లా రాష్ట్ర నాయకులు ఉన్నారు, మా గుంటూరు జిల్లా, వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసుకుని పల్నాడు వెళ్తున్నారు. ఎందుకంటే గుంటూరులో ప్రభుత్వ కళాశాల ఉంది, భగవంతుడి దయ వల్ల ఎప్పుడో ప్రారంభించిన ప్రభుత్వ కళాశాలే ఉంది. పల్నాడులో పిడుగురాళ్లలో ఒక ప్రైవేట్ కళాశాలను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చూస్తే తెలుస్తుంది. అసలు కాలేదని కొంతమంది, అంటే ముఖ్యంగా తెలుగుదేశం కూటమికి సంబంధించి అసలు పూర్తి కాలేదు, స్థలాలు మాత్రం ఇచ్చారని ఏదో బోగస్ ప్రచారాలు చేస్తున్నాయి. కొన్ని నిర్మాణంలో ఉన్నమాట నిజం. అంటే నిర్మాణంలో ఉంటే మీరు అమ్మేస్తారా? పూర్తయినా అమ్ముతారు, నిర్మాణంలో ఉన్నాయి అమ్ముతారు. అసలు వాట్ ఈజ్ యువర్ స్టాండ్? పేద ప్రజల పక్షాన మీరు ఉంటారా, పెట్టుబడిదారుల పక్షాన మీరు ఉంటారా? అదేమంటే పెట్టుబడిదారులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పెడుతున్నారు. మెడికల్ కాలేజీలకు పెట్టుబడిదారులు ఏంటి నాకు అర్థం కాలేదు. ఏదో కంపెనీ పెట్టమను, లేదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టమని, వాళ్ళు పెట్టుబడిదారులు. మెడికల్ కాలేజీ కొనే వాళ్ళు పెట్టుబడిదారులు ఎట్ట అవుతారు? మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీటిని మేము సహించాం.
వీటిని ప్రైవేటు పరం కాకోకుండా విద్యార్థులు అదేవిధంగా యువకుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు రంగానికి వెళ్ళనివ్వకోకుండా ప్రయత్నం చేస్తాం. ప్రజలకు కూడా దీన్ని వివరంగా వివరిస్తాం. ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేమంటే మేము ఇవాళ వెళ్తున్నామంటే పోలీసులు రెడీగా అక్కడ ఉన్నారు, చూడండి పోలీసులు, ఆ పోలీసులు రెడీగా ఉన్నారు ఆఫీస్ దగ్గర. మా ఇంటికాడ పోలీసులు ఉన్నారు, ఇక్కడే కాదు నూరి ఫాతిమా ఇంటికాడ పోలీసులు ఉన్నారు, లేకపోతే అందరు ఎమ్మెల్యేల దగ్గర పోలీసులు ఉన్నారు. మేమే వెళ్ళట్లేదు, అందరికీ మనవి చేస్తున్నా. మేము ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్థి అదేవిధంగా యువజన విభాగాలకు అప్పచెప్పాము. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వెళ్తారు, మేము ఎవరు వెళ్ళము. ఇది అర్థం చేసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు పోలీసులను ఉపయోగించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలకు చంద్రబాబు నాయుడు గారి పిచ్చి చేష్టలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ భయపడదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా మరికొద్దిసేపట్లోనే గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులకు సంబంధించిన విభాగానికి సంబంధించి వీళ్ళంతా ఇటు పల్నాడు బాపట్ల పిడుగురు మెడికల్ కాలేజీకి బయలుదేరనున్నారు.